కోర్స్ గురించి అయితే చెప్తాను. నేను చదివింది అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ప్లేస్‌మెంట్ ఇయర్. చాలామంది అడుగుతున్నారు, "అన్న మాడ్యూల్స్ ఏది కావాలి? అని ఏది తీసుకుంటే ఈజీగా పాస్ అవుతారని." సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్‌గా ఒక క్లారిటీ అయితే వచ్చిద్ది. ఏ ఎగ్జామ్స్ తీసుకుంటే పాస్ అవుతాం అన్నది. సో, మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అని. సో, అన్నిటికి ఎగ్జామ్స్ ఉంటాయి. దాన్నైతే మనం అవాయిడ్ చేయలేము. కానీ చాలా ఈజీగా ఉండిద్ది. ఎగ్జామ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మరి ఒకరోజు, 2 రోజులు కూర్చొని చదివితే ఈజీగా పాస్ అవుతాం. మాక్సిమం 10 యూనిట్స్ ఇస్తారు. 10 యూనిట్స్‌లో 6, 7 చదువుకుంటే చాలు. మిగతా ఏదో సుత్తి కొట్టినా చాలు ఈజీగా పాస్ అవుతాం. సో, నేను చూసుకోవాల్సిన మాడ్యూల్స్ మనకి అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్‌లో మొత్తం ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయంటే మనకి 15 మాడ్యూల్స్ ఉంటాయి. నేను చూపిస్తాను ఒకసారి చూడండి. 15 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 15 మాడ్యూల్స్‌లో మనకి 6 అయితే కంపల్సరీ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 6 మాడ్యూల్స్ అయితే మనం అవాయిడ్ చేయలేము. సో, మిగతాయి ఉంటాయి గదా! ఆ మిగతాయి ఆ 15లో 6 తీసేసినాక మళ్ళా ఇంకో 2 ఉంటాయి. ఆ 2లో ఏంటంటే కంపల్సరీ అవి గారా ఒకటి ప్రాజెక్ట్ ఉండిద్ది. ఇంకోటి ప్లేస్‌మెంట్ ఒకటి ఉండిద్ది. ఈ 2 మాత్రం లాస్ట్ ఇయర్‌లో అంటే సెకండ్ ఇయర్‌లో 60, 60 120 క్రెడిట్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క సెమిస్టర్‌లో 120 క్రెడిట్స్ అయితే రాయాల్సొచ్చిద్ది. సో, 2 అయితే కంపల్సరీ మాడ్యూల్స్ ఉంటాయి. ఇంకో 2 అయితే నార్మల్ మనం ఆప్షనల్ ఉంటాయి. సో, సెమిస్టర్ ఏలో మీరు ఏం పిక్ జేసుకోవాలో చెప్తాను. సో, ఫస్టు సెమిస్టర్ బి నుంచి మొదలుపెడదాం. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ టెక్ కాబట్టి జాయిన్ టెక్కోళ్ళకి బి నుంచి మొదలైద్ది. సో, మెయిన్‌గా మనం చూసుకోవాల్సిన ఇక్కడ మాడ్యూల్స్ ఏముంటాయి అనేది 7 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. దీంట్లో 2 కంపల్సరీ మాడ్యూల్స్ ఉంటాయి. 5 ఏమో ఆప్షనల్ మాడ్యూల్స్ ఉంటాయి. సో, 2 అయితే మన అల్గోరిథం ఉంది. అది చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఎగ్జామ్ ఉండిద్ది. ఏం కాదు భయపడమాకండి. ఈజీగా ఉండిద్ది. ఇక్కడ ఇంకో 2 ఎక్స్‌ట్రాగా తీసుకోవాలి మనం. ఏమేమి తీసుకోవాలంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉండిద్ది. రిటన్ ఎగ్జామ్ ఉండిద్ది కానీ ఈజీగా ఉండిద్ది. అండ్ ఇంకోటి ఇక్కడ న్యూరో నెట్వర్క్ అని మిషన్ లెర్నింగ్ ఉంది. అది ఈజీగానే ఉంది. మెయిన్ ఇక్కడ చూసుకోవాల్సింది థియరీ అండ్ ప్రాక్టికల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కొంచెం రాడ్ సబ్జెక్ట్. కానీ ఎవరన్నా కొంచెం ధైర్యం చేసి తీసుకున్నా కానీ ఈజీగా పాస్ అవ్వచ్చు. కాకపోతే చదువుకోవాలి. మంచిగా చదివితేనే అది పాస్ అవుతాము. సో, మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈజీగా పాస్ అయ్యేది నేను చెప్పేది ఇప్పుడు. ప్రోగ్రామ్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఒకటి పాస్ అవుతాం. ఇంకోటి ఉంది సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రాక్టిక్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇది ఈజీగానే పాస్ అవ్వచ్చు. తీసుకుంటే ఈ 2 తీసుకోండి. డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అది ఓకేగా ఉండిద్ది. న్యూరో నెట్వర్క్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఓకే. పాస్ అవుతవచ్చు. కాకపోతే ఈ ఆర్టిఫిషియల్ థియరీ మాత్రం కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండిద్ది. సో, చూసుకోండి. బట్ ఈజీగానే ఉండిద్ది. ఓకేనా? అంతే. ఈజీ. సెమిస్టర్ బి అయితే మీకు సార్ట్ అవుట్ అయింది. ఏమేంటి 2 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అల్గోరిథం ఒకటి ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ ప్లేస్‌మెంట్ ఒకటి ఉంది. సో, ఇంకో 2 ఆప్షనల్ మాడ్యూల్స్ ఏమేమి తీసుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తీసుకోండి. అదే ప్రోగ్రామింగ్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తీసుకోండి. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సెక్యూరిటీ ఆర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రాక్టికల్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఈటిలో ఏదో ఒకటి తీసుకోండి. ఓకేనా? సెమిస్టర్ ఏలో వచ్చేసరికి మనకి 5 మాడ్యూల్స్ సారీ 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 6 మాడ్యూల్స్‌లో 2 కంపల్సరీ మాడ్యూల్స్ ఉంటాయి. సో, దీంట్లో తీసుకోవాల్సింది ఏంటంటే మనం వైర్లెస్ మొబైల్ అండ్ మల్టీమీడియా నెట్వర్క్. ఇది చాలా ఈజీగా ఉండిద్ది. నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది. ఇంకోటేమో ఫౌండేషన్ ఆఫ్ డేటా సైన్స్ అన్నది తీసుకోండి. లేకపోతే మెజర్స్ అండ్ మాడ్యూల్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉండిద్ది. ఇదన్నా తీసుకోండి. దీంట్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ లైఫ్ విత్ రోబోటిక్స్ ఉండిద్ది. ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండిద్ది. దాన్ని అవాయిడ్ చేసి పడేయండి. అసలు తీసుకోవద్దు అది. సో, మెయిన్‌గా దీంట్లో తీసుకోవాల్సింది ఏమంటే 2 ఉంటాయి. వైర్లెస్ మొబైల్ అండ్ మల్టీమీడియా నెట్వర్కింగ్ అని ఒకటి ఉండిద్ది. ఇంకోటి వచ్చేసి మెజర్స్ అండ్ మాడ్యూల్స్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉండిద్ది. ఈ 2 ఈజీగా ఉంటాయి. అంతే. ఈ 2 తీసుకోండి. ఇంకా ఫైనల్ ఇయర్‌లో వచ్చేసరికి మనకి సెమిస్టర్‌లో గానీ, ఏబీలో గానీ ఒకటి ఉండిద్ది. అది గారా ఫైనల్ ప్రాజెక్ట్ ఉండిద్ది. కంప్యూటర్ సైన్స్ మాస్టర్ ప్రాజెక్టు. ఇది 60 క్రెడిట్స్ ఉంది. ఇంకోటేమో ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్‌మెంట్ అని ఒకటి ఉండిద్ది. అదో 60 క్రెడిట్స్ ఉంటాయి. టోటల్‌గా మనకొచ్చేసరికి ఇదొచ్చేసి 120 క్రెడిట్స్. సో, దీన్ని బట్టి నాకు తెలిసి మీకు ఈజీగా అర్థమైంది. నేను మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి మీరు గూడా. సో, ఈజీగా అర్థమైద్ది. ఈజీగా పాస్ అవ్వచ్చు. మీరు దేని గురించి భయపడక్కర్లేదు. ఇంకంతకు మించి అయితే ఏముండదు. చాలా ఈజీగా ఉండిద్ది. ఓకేనా?